వెల్కమ్ టు మార్నింగ్ లైవ్ షో. సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫోటో మీద ఇన్ని రాజకీయాలు అవసరమా అంటూ లోకేష్ బహిరంగ లేఖ రాశారు జగన్ కి. అలానే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తప్పనిసరిగా క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఆ లేఖలో డిమాండ్ చేశారు. రంగారెడ్డి గారు, చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో వచ్చిన ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో వెనక ఇన్ని రాజకీయాలు చేయటం అవసరం, ఫోటోని చూసి ఇన్ని కామెంట్స్ చేయటం అవసరం, దీనికి క్షమాపణ చెప్పాలని చెప్పి లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశంగా కనిపిస్తున్నది. పార్టీ అది ప్రభుత్వ సమావేశం కాకుండా పార్టీ పరంగా చేసిన సమావేశానికి తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరైనా హాజరవుతారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఇవాళ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంగా కొన్ని వాళ్ళు అక్కడ చర్చించుకోవచ్చు. అయితే ఇప్పుడు చినరాజప్ప గారు బయటకు వచ్చేందనంటే నన్ను ఏ రకంగా అగౌరవపరచలేదు, నన్ను ఏమనలేదు, కావాలని నిందలేస్తున్నానని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే పార్టీలో ఇంటర్నల్గా జరిగేటువంటి వ్యవహారాలు వాళ్ళు కాక బయటకు వచ్చి మా నాయకుడు ఆయన స్థాయికి మించి నన్ను అవమానపరిచాడు, కించపరిచాడు అని చెప్పేసి అంటే దాన్ని ఖచ్చితంగా అందరం తప్పుపట్టవలసిందే. కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోటోను ఆధారం చేసుకొని ఆయన వాళ్ళు కామెంట్ చేయటం, ఈయన దానిపైన లేఖ పెట్టడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. కాబట్టి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు వారసత్వ రాజకీయాలు. వారసత్వ రాజకీయాలు అంటే ముఖ్యమంత్రి గారు ఎవరుంటారో ముఖ్యమంత్రి గారు కొడుకో లేకపోతే ఏంటంటే వారసులో ముందుకు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం మొదలైంది. దేశం మొత్తంలో మొదలైంది, మన ఆంధ్రలో మొదలైంది, తెలంగాణలో మొదలైంది, అంతటా కూడా మనం చూస్తా ఉన్నాం. లోకేష్ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే మా నాయకుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చెప్తున్న మాట, ప్రచారం చేస్తున్నటువంటి మాట, ఆయన నాయకత్వ బాధ్యతల్లో కూడా వస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ సమస్య అది. అందుకనే ఎవరైతే ఆయన మందలించటం వల్ల లేకపోతే ఏంటంటే ఆయనని కించపరిచే విధంగా మాట్లాడిండు అని చెప్పి అన్నారు, అతను బయటకు వచ్చి చెప్పినప్పుడు దానిపైన అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయవలసిందే. తర్వాత ఏంటంటే విమర్శ చేయాలి. సరే, లోకేష్ గారు ఇచ్చిన బహిరంగ లేఖకు సమాధానం కూడా జగన్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇటువంటి విషయాల మీద పెద్ద రాద్ధాంతం చేసుకోవడం కాకుండా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది అనేది ప్రభుత్వం సైనించి ఆలోచించాలి. తర్వాత ఆ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వీటి చుట్టే తిరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కూడా గట్టిగా బలంగా ప్రభుత్వం మీద మనం యుద్ధం చేయవలసిందే, తప్పు పట్టవలసిందే, ఆ రకంగా చేయాలి తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాలపైన రాద్ధాంతం చేసుకొని అసలు విషయాలన్నీ కూడా పక్కకు పోయేటువంటి విధంగా ఉంటే ప్రజలు క్షమించాలి తప్ప ఇంకోటి కాదు. దయాకర్ గారు, చూసారు అంటే తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పార్టీలో దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి అడిగితే తను వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న ఇంటర్నల్ ఇష్యూకి తీసిన ఫోటో మీద వైసీపీ ఇన్ని వ్యాఖ్యలు చేయటం అవసరమా, దీనికి సంబంధించి ఆయన బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ప్రతిపక్షం విమర్శ చేస్తుంది, దాన్ని మంచిగా సద్విమర్శగా తీసుకుంటేనేమో సమస్య, లేకపోతే దాంతో వాళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే కూడా సమస్య. అంటే ఒక డిప్యూటీ సీఎం రేంజ్ వ్యక్తిని నిలదీసినట్టుగా ఉన్నదాన్ని కామెంట్ వ్యక్తులు కూడా చేస్తారు. మీరు సోషల్ మీడియా చూస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసినట్టుగానే చాలా మంది చేశారు. ఒకటి వారసత్వ రాజకీయాలు దేశం నుంచి రాష్ట్రం దానిక ఉన్నాయి, కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ మితిమీరిపోతున్న పరిస్థితి ఉన్నట్టే కనిపిస్తున్నది. అది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. ఓటు చంద్రబాబు గారికి లేకపోతే కేసీఆర్ గారికి కాకుండా పార్టీకి వేస్తారు, దాన్ని వ్యక్తులకు ఆపాదించుకొని కుటుంబం కూడా రావడం అనేది. ఇంతకుముందు లక్ష్మీభారతి గారు చెప్పిండ్రు, ఎన్టీఆర్ గారికి 200 పైచీలకు ఒక రికార్డు స్థాయిలో వచ్చినప్పటికి కూడా ఆ రోజు కొంత లక్ష్మీభారతి గారే కాదు, వారి మీద కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతగా వాళ్ళ దగ్గరపాటి కుటుంబం కూడా ఉన్నది. అంటే మంచిగా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి వారసులు ప్రయత్నం చేయడమే ఒక ఎత్తు. తండ్రికి మంచి పేరు రావాలి, పార్టీకి మంచి పేరు రావాలని బ్యాక్గ్రౌండ్ గా ఉండి చేయడం ఒక ఎత్తు. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావడం, ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న అంశం ప్రధాన కార్యదర్శిగా తను ఆర్డర్స్ ఇవ్వడం అనేది డిప్యూటీ సీఎం అయినా సరే, తన పార్టీ జనరల్ సెక్రటరీ అనేది పార్టీకి ముఖ్యమే. కానీ వాస్తవాలను కూడా మనం ఆత్మపరిశీలన చేసుకుంటే అలా జరుగుతున్నాయా? ఇప్పుడు మా మీద కూడా కామెంట్స్ వస్తాయి, రాహుల్ గాంధీ గారు సీరియస్ గా మన్మోహన్ సింగ్ గారిని ఇంప్రెస్ చేసే వ్యవస్థ ఉండే. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను మిగతా పార్టీలను కంపేర్ చేసుకోండి. బీజేపీనే ఉన్నది, మోడీ కేంద్రకంగానే జరుగుతుంది.
మా మీద ఏమంటారు గాంధీ కుటుంబం కేంద్రకంగా జరుగుతుంది. కానీ వాస్తవానికి ఎన్ని డిస్క్రీటెడ్ గా మీకు రీజనల్ పార్టీస్ ఇప్పుడు కరుణానిధి కానీ లేకపోతే మాయావతి కానీ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, అజిత్ సింగ్ కానీ. అంటే డెమోక్రటిక్ ఫ్రూట్స్ ను మనం క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రాంతీయ పార్టీలు ఎందుకో కొంత తటపటాయిస్తున్నాయి. అవి మంచి పద్ధతి కాదు. నువ్వు డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ కావచ్చు, కొడుకుల కంటే తక్కువనో పిల్లల కంటే ముఖ్యమంత్రి వారసుల కంటే తక్కువగా ఉండడం అనేది అదే ఇండికేట్ చేస్తుంది ఆ ఫోటో. సోషల్ మీడియాలో రాలే, అది సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద ఈ రోజు మనం చర్చ చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అంశం మన మీడియాకు వచ్చిందంటేనే దాంట్లో ఇంటెన్సిటీ ఉన్నట్టుగా మనం భావించాలి. అదొకటి. లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా డెమోక్రటిక్ స్ట్రక్చర్ లో కనుక ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సింది. ఆయన చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు 3 మంత్రి పదవులు, 2 మంత్రి పదవులు ఇచ్చుకున్నారు, 1 ఎంపీ చేసుకున్నారు. వాళ్ళు సిస్టమ్ లో ఉన్నారు. ఏదైనా వాళ్ళు ఎన్నికలకు పోయి గెలిచిండ్రు. నేనేమంటున్నా, దానికని చెప్పి ప్రభుత్వ యొక్క అంశాలను డిక్టేట్ చేసే స్థితి కనుక వస్తే అది ప్రజాస్వామ్య సాంప్రదాయానికి సంస్కృతికి అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే నేను లోకేష్ మీద కామెంట్ చేయాలని కాదు, కానీ ఈయన కూడా తొందరపడేది. జగన్ కి లేఖ రాస్తే అన్నదెవరు, చేసింది ఎవరు, జగన్ క్షమాపణ చెప్పాలంటే ఏదో ఉంది కదా, మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు క్షమాపణ చెప్పాలని అది అంతగా కరెక్ట్. ఇది జోవియల్ గానే వచ్చింది. ఎందుకంటే జగన్ కి ఏ సంబంధం లేదు. బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఆయనకి రాస్తే సరిపోయి ఉండేది. అనవసరంగా దాని వాదన పెంచుకున్నట్టుంది ఏదో ఇది అన్నట్టుగా. అందువల్ల నేను కంపల్సరీ దయాకర్ వాదనతో ఏకీభవిస్తున్నాను. వారసత్వాలు అనేది గౌరవాన్ని పెంచే విధానంలో ఉండాలి. ఎన్టీఆర్ గారికి తెలియక కాదు కదా ఆయన కొడుకులు తీసుకురాలేదు. అల్లుళ్ళు ప్రతిభావంతులు అని చెప్పి ఆ రోజు పెట్టుకున్నారు. కానీ వాళ్ళే ఏం చేశారు, చివరికి ఆయన గవర్నమెంట్ కూల్చేశారు. అందువల్ల ఇటువంటి అవసరమా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇటువంటి వ్యక్తులు అవసరమా? ఏదైతే మీరు కారణంగా చూపించి ఆ రోజు గవర్నమెంట్ కూల్చారు, ఈ రోజు అదే కారణాలు మీ చుట్టుముట్టి ఉంటే, మీ కొడుకునే ఒక కారణంగా ప్రశ్నిస్తూ ఉంటే, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఇది మొత్తం సోషల్ మీడియాలో వచ్చిన హల్చల్ చేస్తూ ఉంది. చూడండి దాని మీద ఎన్ని కామెంట్స్ ఉన్నాయో, ఎల్లువెత్తినాయి కదా. వాళ్ళందరికీ మీరు రాయండి, మరి లేఖలు అందరికీ రాయండి. అందువల్ల మీ బాధ్యత ఏంటో మీరు గుర్తు తెలుసుకోమని చెప్పడం కోసం ఇచ్చేది ఒక హెచ్చరికగా అనుకోవాలి తప్ప, దానికి మళ్ళీ ఏదో నేను చాలా పతివ్రతను అన్నట్టుగా ఆ స్థాయిలో మళ్ళీ క్షమాపణ చెప్పాలి అందరూ, నేనేం తప్పు చేయలేదు. చాలా రాంగ్ ఇది. 100% లోకేష్ చేసిన తెలివి తక్కువ పని ఇది. అట్లా లేఖ రాయకూడదు. అది కానీ ఏం చేశారనేది ఆత్మ విమర్శ చేసుకోమనండి, అది బెస్ట్. మేడం, ఇందులో లోకేష్ గారు లెటర్ రాసింది సాక్షికి, సాక్షి యాజమాన్యంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్లే పర్టికులర్ ఈ ఆరోపణ చేశారు కాబట్టి ఆ ముగ్గురు ఒకే గొడుగులో ఉన్నారు కాబట్టి ముగ్గురికి కలిపి రాయటం జరిగిందండి. సాక్షి యాజమాన్యాన్ని తప్పుడు వార్త ప్రచురించినందుకు బహిరంగంగా అదే వార్తని అదే పత్రికలో క్షమాపణ చెప్పాలి, అదే పత్రిక చెప్పాలని ఒకటి అన్నారు. రెండోది, ఆ సాక్షి పత్రిక యొక్క యాజమాన్యం ఆ విధంగా అలౌ చేసినందుకు, సాక్షి పత్రిక యాజమాన్యం కింద ఉన్నందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భార్య చైర్మన్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ వార్త రాలనేది మూడోది ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో ఏదో ఉన్న దాన్ని పట్టుకొని చేశారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి కలిపి ఆ బహిరంగ లేఖ రాయటం జరిగిందండి. ఇక్కడేం చాటుమాటుగా ఎవరికూ అవసరం లేదు. మీరు తప్పు చేశారు, తప్పు చేసిన దాన్ని క్షమాపణ కోరండి అని అన్నారు. తర్వాత ఇందాక మన వాళ్ళు మాట్లాడతా అగ్రిగోల్డ్ విషయంలో, హాయిలాండ్ విషయంలో 250 కోట్ల రూపాయలకి డీల్ అని అన్నారు. అసలు అది అప్పటికే మనం చట్టం ఏం చెప్తుంది అనేది కూడా చూసుకోవాలండి. కోర్టుకి తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ చేసి తర్వాత వచ్చినా కానీ అప్పటికే వాళ్ళకి అప్పు ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, మిగతా బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఆరోపణ చేసిన నాటికే ఆక్షన్ నోటీస్ వేసున్నారండి. ఇది ఎప్పుడో డిఫాల్ట్ అయిపోయింది, ఎప్పుడో ఎన్పిఏ ఉంది. బ్యాంకులు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ఉన్నారు. అది ఎన్పిఏగా ప్రకటించబడింది. ఎన్పిఏకు ఉన్న ఆస్తిని బయట ప్రైవేట్ సెటిల్మెంట్ ఎట్లా చేసుకుంటారండి? ఇవి అర్థం పర్థం లేని ఆరోపణలు. వాళ్ళ మీద ఆరోపణలు చేయాలనే దానిగా మనం వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా. ఇవాళ ఎవరు చెప్పినా ఎన్టీఆర్ గారితో నేను కూడా 93-94 సంవత్సరంలో అనుబంధంలో ఉన్నాను, అది మేడం గారికి కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం ఆ రోజున కూడా ఉన్నా కానీ మేము ఒక సబ్జెక్ట్ పరంగా ఆయన పిలిపిస్తే వెళ్ళాము, అంతవరకు మా పని చేసుకున్నాము, వచ్చాం. కానీ ఎక్కడ నిబద్ధత గల కార్యకర్తగా ఉన్నారు, ఎవరున్నారు? ఇవాళ లోకేష్ గారు ఒక నిబద్ధత గల కార్యకర్తగా రోజు పనిచేస్తా ఉన్నారు. ఆయన ఆఫీసులోకి వచ్చి కూర్చుంటున్నారు. ఆయన రాజకీయంలోకి వచ్చిన రోజునే నేను ఇక హెరిటేజ్ కంపెనీ యొక్క ఎండీగా ఉండను,
అని వ్యాపారం కూడా వదులుకొని 2013 జూన్లో అండి, ఆ రోజుకి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, 2013 జూన్ నుంచే కూడా మీకు నేను అనేది ఏంటంటే మీరు సౌమ్యంగా ఉంటుంటూ సరే రాజకీయ పరిణితి మాట్లాడుతున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి దాదాపు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం పూట 4 జిల్లాల్లో, తెలంగాణలో నాకు తెలిసి ఒక 11,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్య. కేంద్రం ఆంధ్ర, విజయవాడ. ఇలాంటి ఇష్యూల్లో లోకేష్ గనక సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేస్తే ఇవాళ లోకేష్ మీద చర్చ చేసుకునే. దయాకర్ గారు ఇందులో మీరు చెప్పిన దాంట్లో కూడా ఇందులో ఇదే ఒక విషయం చెప్తున్నాను. మనం ఒక్క నిమిషం దయాకర్ గారికి చెప్పినాక మీరు ఇప్పుడు మనము అగ్రిగోల్డ్ విషయం పెంచి పోషించింది ఎవరు? 2004లో సమస్యనండి, సమస్య. మీరు అగ్రిగోల్డ్ కి సంబంధించిన వ్యక్తులు విజయవాడలో నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ దాని కేంద్ర స్థానం హైదరాబాద్ లో ఉన్న సోమాజిగూడలో ఉందండి. సోమాజిగూడలో ఉంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పరిష్కరించాల్సి ఉంది. హాయిలాండ్ అనేది ఎవరు కూడా డీల్ చేయడానికి వీల్లేదండి. అది ఆంధ్ర బ్యాంకు ఇతర బ్యాంకులకి తాకట్టు పెట్టబడి ఉందండి. ఇది మీరు ఆరోపణ వచ్చేనాటికి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు తాకట్టు పెట్టిన దాన్ని యాక్షన్ వేస్తున్నారండి. స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వేల కుటుంబాల యొక్క అగ్రిగోల్డ్ ఆస్తులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో, వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. హాయిలాండ్ కేంద్రకంగా జరుగుతున్న రాజకీయాల్లో లోకేష్ పరోక్ష ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ మీద విమర్శలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే లోకేష్ మీరు అతీత శక్తి అనంగా. అంటే ఇందులో కోర్టు పరిధిలో ఉన్న అంశాలని కోర్టు పరిధిలోనే ఉందండి. అది కోర్టు పరిధిలోనే ఉందండి. కోర్టు పరిధిలోనే ఉంది. హాయిలాండ్ అనే ఆస్తి అప్పటికే ఎన్పిఏ కింద డిక్లేర్ అయిపోయి కోర్టు అటాచ్మెంట్ కూడా వెళ్ళారు. మిగతా అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తులు హైకోర్టు పర్యవేక్షణలో విచారణ సాగుతుందండి. అది సాగుతుందండి. కాదమ్మా, ఇప్పుడు వేల మంది ఎంతమంది అలా సఫర్ అవుతుందంటే చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇలా గవర్నమెంట్ లో ఉన్నారు. గవర్నమెంట్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ భూములు ఉన్నాయో, ఆ రకంగా నష్టపోయినటువంటి ప్రజానికానికి మొత్తం కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలి కదా. కోర్టులో ఉన్నదనేటువంటి పేరుతోటి ప్రేక్షక పాత్రగా ఉంటే వేల మందికి వాళ్ళైతే అన్యాయం జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా, రంగారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటి మీద అటాచ్మెంట్ అనేది ఏ రోజున ఇచ్చారు, జీవో ఏ రోజున ఇచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు అండి. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నా దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా అటాచ్మెంట్ ఇవ్వలేదండి. ఒక్క అటాచ్మెంట్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇచ్చిందండి, బాధ్యత గల ప్రభుత్వంగా. మొత్తం ఇందులో 60 లక్షల మంది సఫర్ అయ్యారండి. దాదాపు భూములు అయితే ఇన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేశారు. మీకు కోర్టులోకి వచ్చేసరికి 60 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చారండి అటాచ్మెంట్స్. దీని గురించి తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతుంటే ఏం మాట్లాడతామండి? తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా రాంగ్ స్టెప్ వేసింది. దాని వెనక చాలా మంది మంత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. గద్దలాగా తన్నుపోయారు ల్యాండ్స్ అని కూడా వాళ్ళు. మేము చాలా స్పష్ట సర్వే నంబర్స్ తో సహా కూడా వాళ్ళు అగ్రిగోల్డ్ వాళ్ళు మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. హాయిలాండ్ విషయం కూడా చెప్తా. హాయిలాండ్ కూడా దాని మీద ఉంది. మీరు చెప్పినట్టుగా దాని మీద లోన్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నా కూడా దాన్ని తక్కువకి బేరం చేసుకున్నటువంటి ఒక బేరం జరిగింది. దాంట్లో అతని పేరు వచ్చింది, లోకేష్ పేరు బయటకు వచ్చింది కనుకనే బయట విమర్శ అందుకే రావడం జరిగింది. దాని మీద నిజంగా నిష్పక్షపాతం ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ లేదు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజలందరికీ తెలియజెప్పే ముందు మనం ఉన్న విషయాన్ని ఉన్న విషయంగా మాట్లాడుకోవాలండి. ఇవాళ ఆంధ్ర బ్యాంకు లేదా ఇంకో బ్యాంకులకు అటాచ్మెంట్ ఉన్న విషయం మీకు కూడా ఖచ్చితంగా తెలుసు. తెలిసినప్పుడు ఆ బ్యాంకుకి పేమెంట్ చేయకుండా, సెటిల్మెంట్ చేయకుండా ఏ విధంగా చేసుకుంటారు? కాబట్టి ఇది ఊరక ఏదో విధంగా అనుకోకూడదు. 60 లక్షల మంది డిపాజిట్దారులు ఏ కాలంలో డిపాజిట్ చేశారు? ఆ రోజున్న రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళ కొమ్ము కాశారు? ఏ విధంగా వాటాలు పొందారు? ఇవాళ వాటాలు పొందారు. ఇవాళ దీన్ని ఆక్షన్ వేయటానికో లేదా వాళ్ళందరికీ చేయటానికో కోర్టు డైరెక్షన్, కోర్టు ఆ రోజునే చెప్పింది. కోర్టు ఒక కమిటీ వేసిందండి. ఏ కంపెనీ విషయంలో కోర్టు కమిటీ వేయటం, కోర్టు దాన్ని అసెట్స్ అమ్మటం, ఇవన్నీ కూడా ఎప్పుడు జరగలేదు. కానీ ఈ అగ్రిగోల్డ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు పర్యవేక్షణ జరగడానికి డే 1 ఒప్పుకుందండి. సరే, చెప్పండి. మేము ఎన్టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దసరా సందర్భంగా కొత్త జిల్లాల మొత్తం కూడా ప్రారంభం చేయబోతా ఉన్నారు. ఈ కొత్త జిల్లాలు ఇన్ని తీసుకొస్తారనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో లేదు. అఖిలపక్ష సమావేశం వారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు
ఆ ప్రతిపక్షాల నాయకులు అందరం కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు తీసుకొచ్చేటువంటి కొత్త జిల్లాలు కానీ కొత్త మండలాలు కానీ శాస్త్రీయంగా ఉండాలి. తర్వాత ఏంటంటే భౌగోళికంగా చూసుకోండి, సామాజికంగా చూసుకోండి, ఆర్థిక వనరులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని జిల్లాలు చేయాలి, ఏంటి, ఎక్కడెక్కడ చేయాలనేది ఒక పద్ధతి ప్రకారంగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఉండాలని చెప్పాం. వారు చెప్పింది ఏంటంటే మీరు మంచి సూచనలు ఇచ్చారు, ప్రజల యొక్క అభిప్రాయాలు వచ్చిన తర్వాత మరొకసారి అఖిల పక్షాన్ని పిలుస్తాము, అప్పుడు తర్వాతనే ఫైనల్ చేస్తామని చెప్పారు. కానీ ఇలా ఏకపక్షంగానే అఖిల పక్షం లేదు, ఏ పక్షం లేదు. వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వరకే కూర్చొని నిర్ణయించుకొని రేపు దసరా నాడు ప్రారంభం చేయబోతా ఉన్నారు. ప్రారంభం చేసేటప్పుడు ఇన్ని జిల్లాలు చేస్తా ఉన్నారు కదా, శాస్త్రీయమో అశాస్త్రీయమో ఇంకా కొన్ని ముందుకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా మా మిర్యాలగూడ భద్రాచలం, ఈ మిర్యాలగూడ భద్రాచలం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిర్యాలగూడ ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటిది, వాణిజ్య పరంగా, వ్యవసాయ పరంగా. తర్వాత ఏంటంటే పెద్ద రెవెన్యూ డివిజను. కాబట్టి మిర్యాలగూడ భద్రాచలం కూడా కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో తీసుకోవాలని, అట్లనే కొన్ని మండలాలు కూడా ఉన్నాయి. అడవి దేవలపల్లి ఉన్నది, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, చావు బతుకుల్లో ఉన్నారు. ఇట్లా కొన్ని మండలాలు కూడా ప్రత్యేకంగా మన గుట్ట ఆలేరు నియోజకవర్గంలో ఒక మండలాన్ని ప్రకటించి, మోటకొండూరు మండలాన్ని ప్రకటించి దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇటువంటి మండలాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అఖిల పక్షాన్ని ఎట్లున్నా పిలుస్తలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి చూస్తున్నారో లేదో తెలియదు. ఆ పార్టీ నాయకులు టీవీ ఛానల్ చూస్తే మాత్రం మీకు మీ ద్వారా టీవీ ఛానల్ ద్వారా, ఎన్టీవీ ఛానల్ ద్వారా వారికి నమస్కారాలు పెట్టి చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలు, ఈ మండలాలు కూడా తీసుకోండి, శాస్త్రీయంగా ఉండాలి, రాజకీయ ప్రయోజనం కాకుండా ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఏంటంటే హై పవర్ కమిటీ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, రాజకీయ పార్టీలు ఇప్పుడు మొత్తం ఇంతకుముందు జరిగిన చర్చ కూడా ఏంది, వ్యక్తుల కేంద్రకంగా జాగకుండా ఈ రాజరికాన్ని ఇంపోజ్ చేసుకున్నట్టుగా ప్రిన్స్లీ స్టేట్స్ మళ్ళీ వచ్చినట్టుగా కాకుండా ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ఎవరైతే మొత్తంగా అనుకుంటున్నాం వాళ్ళంతా కూడా ఒక అరణ్య రోదన అవుతున్నది. ఇలా నారా లోకేష్ గారనో ముఖ్యమంత్రి గారనో కాకుండా ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ గా మారకుండా ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు బతికిందంటే కూడా ఒక డెమోక్రటిక్, ఒక బీసీలకు కొంత అవకాశం ఇచ్చిందని, కొంత గ్రాస్ రూట్ సెక్షన్స్ పోయిందని. కానీ ఈ రోజు మళ్ళీ కేంద్రీకృతంగా కుటుంబ పాలన వైపు పోయినట్టు ఉంటే ఇలా మళ్ళీ రాజకీయ విమర్శలకు వస్తే మీరు మేము అనుకుంటాం. కానీ ప్రజాస్వామ్యాన్ని బతికేయడం కోసం పార్టీలు పనిచేయకపోతే మళ్ళీ ఇక్కడ మనకు పొలిటికల్ కొలాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్టుగా ఉంటుంది, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి పెద్ద నష్టం. ఏదైనా బ్యాంకు ఒక ల్యాండ్ పెట్టుకుందంటే, లోన్ ఇచ్చిందంటే దాని గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో దానికి కూడా తగ్గించి ఇస్తుంది. కానీ ప్రైవేట్ రేట్లు ఎంత ఉంటాయి? అందువల్ల ఇక్కడ జరుగుతున్న డీల్ అంతా కూడా ప్రైవేట్ రేట్లకు సంబంధించి. అది మనకి వచ్చిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. రంగారెడ్డి గారు, అలానే దయాకర్ గారు, లక్ష్మీపార్వతి గారు, సాయిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ మార్నింగ్ లైవ్ షో. నమస్తే.